బి న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్ నిషేధం ఎత్తివేత. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పత్రికా సమావేశం. తన స్వంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడి స్పష్టంగా తేలిపోయింది. మా శాసనసభ ఉపనాయకులు హరీష్ రావు గారు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా ఈ విషయాన్ని తీసుకొచ్చాను. మేము రాజకీయ ఆరోపణలు చేయలే, వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వలే, ఆధారం లేని ఆరోపణలు చేయలే. చాలా స్పష్టంగా ప్రతి పేపర్ చూపించి ఏ రోజు నాడు ఏ నోటీస్ ఇచ్చిండ్రు, చేసిన అధికారి ఎవరు, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాను. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ ఇది రాసే ఉంది, ఇక్కడ ఇది రాసే ఉంది. దానిపైన ఎప్పుడైతే హరీష్ రావు గారు ట్వీట్ చేసినారో, ట్వీట్ చేసిన తర్వాత దానికి ప్రతిగా పొంగులేటి గారు ప్రెస్లో మాట్లాడి నా మీద మాట్లాడుతున్న కుక్కల్ని పులుసులు పెట్టి కట్టేస్తా అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత మా వాళ్ళు విజిట్కి వస్తున్నారు అని చెప్పి తెలవంగానే దాని మీద కలర్ వేసి దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేసిండు. అయినా మా వాళ్ళు వెళ్ళి దాన్ని కొంత తుడిచి చూపించే ప్రయత్నం చేసిండ్రు. పార్టీ వైపు నుంచి స్పష్టంగా కనబడుతున్నాయి మీ అందరికీ, ప్రజలందరికీ. సరే, ఈ విషయాన్ని హరీష్ రావు గారు బాధ్యతగా బాధ్యతల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది ఒకటి. రెండవది, ఎవరో చిన్నపాటి వ్యాపారస్తులు ఎవరో చేసిందంటేనే వదిలిపెట్టారు. స్వయంగా ఒక మంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది సరైన వేదికలోనే మాట్లాడాలి అని చెప్పి ఈరోజు సభ దృష్టికి తీసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం ఏం చేయాలి? అక్కడ మంత్రి గారు స్వయంగా ఉన్నాడు. ఏ మంత్రి గారి కుటుంబ సభ్యులది ఆ కంపెనీ అని చెప్పి చెప్తున్నారో ఆ మంత్రి గారు స్వయంగా అక్కడే ఉన్నారు. వారు చెప్పొచ్చు లేచి, వారు వెంటనే లేచి వారే స్వయంగా దాని మీద విచారణ జరపండినో, లేదా పొరపాటు జరిగి ఉంటే మేము సరి చేస్తామనో. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. ఆడపిల్లని ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు, ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక
హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పాను. చెప్పి ఎస్పీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది మనకి, ఆకాశం మెరిసి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను రాజకీయాలను కలపదలుచుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార ప్రసార శాఖ మంత్రి జహీరుద్దీన్ స్వపన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త అందినట్లయితే. ఈ విషయంపై మంత్రి జహీరుద్దీన్ మాట్లాడుతూ, ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటి వరకు ఎవరు మమ్మల్ని సంప్రదించలేదు. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావాలని మేము కోరుకోవడం లేదు. దీనిని మేము వాణిజ్య పరంగానే పరిశీలిస్తాం. ఏదైనా ఛానల్ ప్రసారాల కోసం దరఖాస్తు చేసుకుంటే సానుకూలంగా పరిశీలిస్తామని జూయిష్ వెల్లెకు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్ ఐపీఎల్ ను ప్రసారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని బంగ్లాదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా స్వాగతించింది. ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారాలను అడ్డుకోవాలని తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవని ఆ సంఘం కార్యదర్శి రెజాల్ కరీం లబ్లు తెలిపారు. గత మధ్యంతర ప్రభుత్వ ఆదేశాలకు ఇప్పుడు విలువ లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప ప్రసారాలను నిలిపివేసేది లేదు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తే మేము దానిని కొనసాగిస్తామని ఆయన వివరించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ తో ఈ నెల 30వ తేదీన బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో భూమి హక్కు సభ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సభకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ నామ్రు నరసింహ మాట్లాడుతూ, దేశంలో పేదరిక నిర్మూలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గరీబీ హఠావో నినాదంతో పేదలకు భూములు పంచడం జరిగిందన్నారు. దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచి ఇచ్చారన్నారు. పంచిన భూములకు మీద యాజమాన్య హక్కులు లేవన్నారు. ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలన్నారు. అలాగే అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలన్నారు. ప్రభుత్వాన్ని నియమించే అసైన్డ్ కమిటీలలో అసైన్డ్ భూమి లబ్ధిదారులను కూడా మెంబర్లుగా నియమించాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల కమిషన్ నియమించాలన్నారు. భూమి లేని వాళ్ళకు పంచడం జరిగింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో. ఆ భూములన్నీ కూడా ఇవాళ బడా బడా భూములు, ఉదాహరణకు మైహోం రామేశ్వరరావు అని ఒక బడా కాంట్రాక్టర్ ఉంటారు. ఆయన దాదాపు 38E 42A దళితులకు చెందాల్సిన భూములు ఇవాళ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఇవాళ వాళ్ళ కేసీఆర్ టైంలో మగ్గుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ దళితులకు ఎవరైతే షమార్ అదే చెప్పుల కంపెనీ పెట్టుకోవడానికి కావాల్సిన ఆ టైంలో చంద్రబాబు టైంలో 5,000 ఎకరాల భూమి ఆయన ఊట్నూరు దగ్గర, మహబూబ్నగర్ దగ్గర జిల్లాలో లిట్ క్యాంప్ పేరు మీద భూములు ఇచ్చారు. అదేవిధంగా దేవాలయ భూములు ఉన్నాయి. అంటే దాదాపు ఈ భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. గతంలో ఫ్రీడమ్ ఫైటర్లకు, అదేవిధంగా ఎక్సర్వీస్ మెన్ ల్యాండ్లకు కూడా ఎన్ఓసీలు ఇస్తుంది గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మేమనేది ఏంటంటే, అసలు దళితులకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవి ఆ భూములను దళితులకు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విశ్వవిద్యాలయం ముంగట భూమి యాజమాన్య హక్కుల కోసము జరుగుతున్న బహిరంగ సభకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మిత్రులారా, మీకు అందరూ తెలుసు, పేదరిక నిర్మూలన కోసము పేద ప్రజలకు గరీబీ హఠావో అనే నినాదంతో
ఈ దేశంలో పేదలకు భూములు పంచింది. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు పంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. మీకు అందరికీ తెలిసి ఇంకో విషయం, ఆచార్య వినోబావ గారు భూదాన ఉద్యమం సేకరించారు. అన్ని రాష్ట్రాల్లో చేశాడు ఈ కార్యక్రమం. మొట్టమొదటిగా భూదాన పోచంపల్లి నుంచి చేసిన దానికనే ఆ ఊరికి భూదాన పోచంపల్లి అనే గ్రామం పేరు కూడా వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల భూములు సేకరించింది. 1,00,000 ఎకరాలు పేదలకు పంచిండు. 96,000 ఎకరాల భూములేమో భూదాన బోర్డులో ఇంకా ఉన్నాయి. అట్లా తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కూడా కొని పంచింది. మొత్తం మీద దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచింది. ఈ 50-60 ఏళ్ల కూడా పంచిన భూముల మీద యాజమాన్య హక్కులు లేవు. యాజమాన్య హక్కులు లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ కుటుంబంలో పిల్లలకు ఏమన్నా ఆరోగ్య విషయం వచ్చినప్పుడు కానీ, పిల్లల పెళ్లి చేయాలన్నప్పుడు కానీ అమ్ముకోవాలంటే అమ్ముకోనికి వీళ్ళు హక్కు ఉంది. అప్పుడు తప్పనిసరి ఏం చేస్తారు? మార్కెట్ రేటు కన్నా 10%, మొత్తం టోటల్ 10% ఇచ్చి కొంటారు. కనుక భూములు ఇచ్చిన యాజమాన్య హక్కులు ఇవ్వకపోతే దానివల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ఏమైంది? గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష పార్టీ మన పార్లమెంటు సభ్యులు గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన వాగ్దానం ఏం చేసిందంటే, మా ప్రభుత్వం తెలంగాణలో అధికారం వస్తే మేము యాజమాన్య భూములకు హక్కులు ఇస్తామని చెప్పారు. అదే మాదిరిగా వరంగల్లో రైతు డిక్లరేషన్ జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా ఏం చెప్పారు? మేము రైతులతో పాటు అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత చేవెళ్లలో 26/8/23 నాడు జరిగిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ లో కూడా గౌరవశ్రీ మల్లికార్జున ఖార్గే గారు, ఏఐసీ అధ్యక్షులు గారు కూడా ఆ సమావేశంలో ఏమన్నారు? మేము ప్రభుత్వానికి వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్యాలు హక్కులు ఇస్తామని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మా ప్రభుత్వం వస్తే మేము యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్పి. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. కొంత ప్రోగ్రెస్ జరిగింది. కనుక మరింత ఆలస్యం జరగకుండా ఈ యొక్క యాజమాన్య హక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మేము విన్నవించుకుంటున్నాం. మా విన్నపాన్ని గుర్తించి జరుగుతున్న అసెంబ్లీలో చర్చ జరగాలి. ముఖ్యంగా నేను చెప్పేదంటే, ఈనాడు 31 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే తానే ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో దొరతనం మాట్లాడాలంటే విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లునాయుడు మాట్లాడుతూ గత 20 నెలల కాలంలో నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా పశువులకు అవసరమైన అత్యంత ఖరీదైన మందులను రైతులకు ఉచితంగా అందజేస్తున్నామని, పాడి పరిశ్రమకు లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పాడి రైతులకు కూటమి ప్రభుత్వం మరిన్ని ప్రయోజనాలు చేకూర్చి త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతుందని మల్లునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లలిత కుమార్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ శిబిరంలో పశు వైద్య అధికారులు పశువులకు పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన సూచనలను అందజేశారు. కార్యక్రమాలు మన శాసనసభ్యురాలు శ్రీమతి లలిత కుమార్ గారు అయితే అనివార్య కారణాల వల్ల, ఇప్పుడు నాయుడు చెప్పాడు, అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఆవిడ విజయవాడ ప్రత్యేక అసెంబ్లీ పెట్టారు. దానివల్ల ఆవిడ విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. దానికి మరి నాయుడు గారు అంతా చెప్పారు, ఎందుకు పెట్టవలసి వచ్చిందో చెప్పారు. అది మేము నేను చెప్పను. అదేవిధంగా ఈ వేదిక దేశంలో రైతులకి పాడైన పంట అయినా ఆధారపడి ఉన్న బతుకున్నటువంటి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా ఉండి మీకు ఎన్ని బాధలున్నా, ఓ పక్క కరువు, ఓ పక్క తుఫాన్లు వచ్చినా, మరి ధరలు పెరిగినా మన వ్యవసాయాన్ని, మన పాడిని మర్చిపోకుండా మీ అందరూ ఇప్పుడు కూడా దాన్ని అంటే ఉన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇప్పటికి 20 మాసాలు అయిన సందర్భంగా మరి ఇంచుమించు మన రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలు మన రైతులు ఖర్చు పెట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో మీ వెంట ఉండాలని ఇటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, మరి పవన్ కళ్యాణ్ గారు అవుతామని, మోడీ గారు అవుతామని మీ అందరూ కూడా భవిష్యత్తులో రైతు బాగోవాలి, రైతులు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. మరి బడ్జెట్ లో కూడా
రైతులకి వ్యవసాయం సంబంధించిన పశువుల ఎక్కువ కేటాయించడం జరిగింది. మరి గతంలో కూడా మీకు మరి వచ్చే 20 మాసాల్లో మరి పశువులకే తవని, గొర్రెలకే తవని, మేకలకే తవని, లేదా కోళ్ళకే తవని దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ముతిజారుగా మీకు వ్యాక్సిన్ కూడా వేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ నాయకత్వంలో ఢిల్లీ ఏఐసిసి భవన్ ముట్టడి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నికల సమయంలో బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక సీఎంతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను మోసం చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలలు మరణించిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులను తప్పుదోవ పట్టిస్తూ అన్యాయం చేసింది. అలాగే ఖమ్మం జిల్లా వెలుగుబాట్ల గ్రామంలో భూదాన్ భూములలో రాష్ట్ర ప్రభుత్వం 2014లో భూములు కేటాయించడం జరిగింది. హైకోర్టు బాధితుల వైపు న్యాయం చేయాలని తీర్పును ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు ఇచ్చిన భూములపై చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పూర్తి చేసి పేద ప్రజలను రోడ్డు వైపుకు నెట్టేసింది. కాబట్టి ఈ 2 అంశాలపైన సిబిఐకి అప్పచెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారు బాధితులకు అన్యాయం చేసింది. ఆ భూతాలు ఢిల్లీలో ఏఐసిసి జరగబోయే కార్యక్రమానికి బీసీ ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలియజేశారు. బీహార్, యూపీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, మరి ఆ బీసీలందరూ తరలి రావాలని తెలియజేస్తా ఉన్నా. ఈ ధర్నా, ఈ సమావేశ కార్యక్రమాలకు కేంద్రంలో ఉన్నటువంటి 5 మంది సెంట్రల్ మినిస్టర్లు, మరి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 15 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారని తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మరి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఆ డిక్లరేషన్లో కర్ణాటకకు చెందినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రితోటి అనౌన్స్మెంట్ చేయించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా 276 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నటువంటి ఎంపీలు ఏమాత్రం బిల్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయట్లేదు. కేవలం గతంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. మరి అసెంబ్లీలో కూడా 42% రిజర్వేషన్లను పెట్టినటువంటి ఆ బిల్లులో పసలేని బిల్లు, ఎలాంటి శాంటిటీ లేదు, అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లేదు. ఖాళీ రాబోయే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో బీసీలను నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఖబర్దారిక ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేంత వరకు కూడా నిద్రపోమని బీసీ జాతీయ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీలపై ఉక్కు పాదంతో అణచివేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి నాగర్ జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసికందు చిన్న పాప మృతి చెందితే దానికి నిందితులను వెంబడే అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించి కేసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మొన్న ఖమ్మం జిల్లా వెలుగుబట్ల గ్రామంలో భూదాన్ భూములు పట్టాలు ఇచ్చినటువంటి ఆ పట్టాలు పొందినటువంటి ఆ ప్రజల ఇండ్లను 2014లో వాళ్ళకి కేటాయిస్తే ఉన్న నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు లేకుండా హైకోర్టు కూడా వాళ్ళకు ఫేవర్గా చెప్పినప్పటికీ కూడా అవన్నీ పక్కకు పెట్టేసి ఖాళీ భూ మాఫియా చేయడానికి నిర్దాక్షిణ్యంగా ఇండ్లన్నీ కొట్టేయడం జరిగింది. వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు. ఆ భూదాన్ భూములకు ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి హక్కు ఉండదు. ఆ భూదాన్ భూములు ఒకసారి కేటాయిస్తే వాళ్ళే ఉండాలని
భూదాన్ యాక్ట్ కూడా చెప్తా ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్వాధీన ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు సభకు తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కావాల్సిన ప్రణాళికలను రచించామని అన్నారు. అనంతరం అసెంబ్లీలో మెట్రో స్వాధీనంపై తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏకగ్రీవం కాదు, ఏకపక్షం. హరీష్ రావు మెట్రో స్వాధీనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని ఏకపక్ష తీర్మానమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా ఆమోదింపజేస్తారని ప్రశ్నించారు. ప్రకటన చేసే హక్కు ఉంది కానీ చర్చ లేకుండా సభ్యులంతా ఆమోదించినట్లు ధన్యవాదాలు చెప్పడం సరికాదని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్ నిషేధం ఎత్తివేత. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.